మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి నారాయణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆత్మకూరులో జన్మించిన శిశువుకు పుట్టుకతోనే సంద్వారం లేదని గుర్తించిన వైద్యులు నారాయణ హాస్పిటల్ కు పంపించడం జరిగిందని, ఆ బిడ్డను పరీక్షించి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేశామన్నారు. చెన్నై వంటి మహా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆపరేషన్ సమయంలో మత్తు చాలా జాగ్రత్తగా ఇవ్వడం ఉంటుందని, 1.1 kg బరువుతో జన్మించిన ఆ శిశువులకు తగిన మోతాదులో మత్తిచ్చేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందునే శస్త్రచికిత్సకు అనుగుణంగా మత్తు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సియో నెటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు శస్త్రచికిత్స జరిగిన అనంతరం NICUలో కేర్ చాలా ముఖ్యమని అన్నారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పసిపిల్లలకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిష్ణాతులైన నైపుణ్యం కలిగిన వైద్య బృందం ఉందని, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగాను, ఆరోగ్యశ్రీ లేని వారికి తక్కువ ఖర్చుతో పొందే అవకాశాలు కల్పించిన నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ పొంగూరు నారాయణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ హాస్పిటల్. నారాయణ హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు, పురిటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు, దాంతోపాటు డాక్టర్ గోకుల్ నియోనాటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ DM నియోనాటాలజీ, దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థీషియా HOD హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ నియోనాటల్ సర్జరీస్. సో దీనికి ఈ 24/7 తర్వాత బాగా వీళ్ళు నిష్ణాతులైన వైద్య నిపుణులు, తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. దాంతోపాటు మనకి 20 బెడెడ్ NICU, దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ, మానిటర్స్ కానీ, తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ, సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ NICUలో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో, ఈ నిపుణుల పర్యవేక్షణలో, ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణలో జరగడం వల్ల ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము. సో దీనికి సంబంధించి ఏమేమి శస్త్రచికిత్సలు చేస్తారు, అవి ఈ రీసెంట్గా అయిన ఈ కేసు వివరాల గురించి డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జరీ గారు వివరిస్తారు. నమస్కారం. నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, MCH పీడియాట్రిక్ సర్జరీ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ నియోనాటల్ సర్జన్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. నేను ఇక్కడ 2.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. అంటే పీడియాట్రిక్ సర్జరీ అనగా చాలా మందికి అవగాహన లేదు. సో పీడియాట్రిక్ సర్జరీ అంటే పురిటి పిల్లలు, అంటే నవజాత శిశువులు, 1 రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడును. ఇచ్చట 2.5 yearsలో ఆల్మోస్ట్ 70 కేసుల దాకా చేశాము. పిల్లల్లో అనేక రకమైన శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే చాలా వరకు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో అవి తెలియకపోవచ్చు. సో అటువంటి కేసులకి మన హాస్పిటల్లో 75 కేసుల దాకా చేశాము. అన్ని ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్తో జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసు ఏముంటుంది, ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి. సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్గా ట్రేకోఎసోఫేజియల్, అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు. కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము, కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము, ఇట్లాగ అనేక వెన్నపూసలో గడ్డలు రావడము, తలలో నీరు చేరి ఉండడము,
ఇలాంటివి చాలా కండిషన్స్ గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి, కొన్ని మిస్ అవుతుంటాయి. సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు మునుపు చెన్నై, వేలూరు, తిరుపతికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నియోనాటాలజిస్ట్, అనస్థెటిస్ట్, అదేవిధంగా హాస్పిటల్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉన్నందువల్ల మేము చేయగలుగుతున్నాము. అందులో మంచి రిజల్ట్స్తో తేగలుగుతున్నాము. సో రీసెంట్గా ఆత్మకూరులో డెలివరీ అయిన బేబీ మలద్వారం లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు. మనం వెంటనే స్పందించి బేబీకి మలద్వారం లేదని పరిశీలించి పరీక్షలు చేసి ఇమీడియట్గా 24 hours తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము, శస్త్రచికిత్స చేశాము. బేబీకి అనస్థెటిస్ట్ సారు ఒక ప్రోద్బలంతో నియోనాటాలజిస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము, ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము. సో ఈ విధమైన సర్జరీలు గత 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 70 to 100 కేసు వరకు చేశాము. ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు, ఎంత మేజర్ కేసులైనా, ఈవెన్ రీసెంట్గా 1.1 kg ఉన్న బేబీ కూడా సర్జరీ చేశాము. సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో 100% సక్సెస్ రిజల్ట్తో అన్ని సర్జరీలు నిర్వహిస్తున్నాము. అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా కూడా చేస్తున్నాము. ఆపరేషన్ టైంలో అత్యవసరమైన సమయంలో మనకి ఎక్కువ కేర్ ఇచ్చే అనస్థెటిస్ట్ గారు డాక్టర్ చైతన్య సార్ మాట్లాడతారు. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి. నారాయణ మెడికల్ కాలేజ్లో గత 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. కమింగ్ టు ఈ కేస్, ఈ బేబీ 1.1 kg ఉంది, ఆత్మకూరు నుంచి రెఫర్ అయింది. ఇమీడియట్గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్, వీరు ప్రీ ఆపరేటివ్ నియోనాటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్గా తీసుకోగలిగాము. అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఈ బేబీస్ మరి 1 kg, 1.1, 1.2 kgs ఉంటారు. వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది. సో దానికి కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. నారాయణ హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు, మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము. వెంటిలేటర్స్ కానీ, మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ఇవ్వాల్సినవి జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ, బేబీని కూడా వామ్గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే అనస్థీషియాలజిస్టులు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా అయింది. దీనితో పాటు ఇంచుమించు 70 నుంచి 100 సర్జరీల వరకు మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మంచి రిజల్ట్స్తో సక్సెస్ఫుల్గా చేయగలిగాము. దానికి నియోనాటాలజిస్ట్ సహకారం, డాక్టర్ గోకుల్ కృష్ణ గారి సహకారం కూడా చాలా అవసరము అండ్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. అండ్ పర్టికులర్గా ఈ పీడియాట్రిక్ సర్జరీ అనేవి చుట్టుపక్కల ఊర్లలో, నెల్లూరు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చెన్నైకి వెళ్ళిపోతుంటారు. బట్ నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అండ్ సర్జరీస్ కానీ, నియోనాటాలజీ కేర్ కానీ ఇవ్వబడుతున్నాయి. ఇది ప్రజలందరూ అంటే వాటిని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది. చెన్నైకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసినంత అవసరం ఉండదు. మన నారాయణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ, వీలైతే ఆరోగ్యశ్రీ లేనితో ఈవెన్ తక్కువలోనే మనకి నారాయణ గారి సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీలు. అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్, నియోనాటాలజిస్ట్. ప్రతి 10 సంవత్సరాలుగా ఇక్కడ న్యూబార్న్ ఐసీయూకి హెడ్గా ఉండి ఇక్కడ రౌండ్ ద క్లాక్ న్యూబార్న్ సేవలు అందిస్తూ ఉన్నాము. నారాయణ సార్ మాతృసేవ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సక్సెస్ఫుల్గా న్యూబార్న్ ఐసీయూ సుబ్రహ్మణ్యం సార్ హెల్ప్ దారి బాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు లాస్ట్ 2 yearsగా వచ్చి మేము ఒక టీం లాగా, సుబ్రహ్మణ్యం సార్ హెడ్గా ఉండి మమ్మల్ని ఒక టీం లాగా పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం సారు, అనస్థీషియా హెచ్ఓడి సార్ కృష్ణ చైతన్య సారు, నేను డాక్టర్ గోకుల్ నియోనాటాలజీగా ముగ్గురుగా కలిసి న్యూబార్న్ బేబీలకి ఆపరేట్ చేయడం మొదలు పడింది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ కేస్ ఇంకా గుర్తుంది మాకు. ఫస్ట్ కేస్ అనేది ఒక చాలా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ కేస్. మాకు నైట్ 8 o'clock 9 o'clockకి బ్యాడ్గా వచ్చింది. ఇంకా కృష్ణ చైతన్య సార్ ఆ రోజు 10:30-11 గంటల దాకా ఉండే అనస్థీషియా ఇవ్వడం కానీ, ఆ బేబీని రిసీవ్ చేసుకోవడం కానీ, సార్ ఆపరేట్ చేయడం కానీ, పోస్ట్ ఆఫ్ కేర్ నైట్ 10 o'clock 11 o'clock ఐసీయూలో రిసీవ్ చేసుకోవడం కానీ, ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ కేసు. మనం నమ్ముకొని పంపించిన ప్రతి పీడియాట్రిషియన్స్కి, ప్రతి గైనక్ డాక్టర్స్కి
నెల్లూరు టౌన్లో కానీ చుట్టూ పక్కన 5-6 డిస్ట్రిక్ట్స్ నుంచి మాకు పుట్టిన బేబీలో సర్జరీలకు వస్తున్నాయి. ఇది వచ్చి ఒక్కరు కష్టపడి అవుట్కమ్ ఇవ్వడం కాదు, అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత పీరియాడిక్ సర్జన్ ఎవాల్యుయేట్ చేయడం కానీ దానికి కరెక్ట్గా వచ్చి అనస్థిషియా అంటే మొత్తం అంటే పిల్లలకి ఇవ్వడమే అంత ఈజీ కాదు. దాంట్లో పుట్టిన బిడ్డకి అనేది చాలా చిన్న డోస్ 0.1 ml నుంచి మనం చూసుకోవాలి. కృష్ణ శ్రీనివాస్ సార్ కేర్లో ఇచ్చి దాని తర్వాత మాకు న్యూబార్న్ ఐసీయూకి రావడం కానీ, ఆ న్యూబార్న్ ఐసీయూలో బీపీ మానిటర్ చేసుకోవడం, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవడం, అదే మనకి ఉండే దాంట్లో అడ్వాన్స్ న్యూబార్న్ ఐసీయూ ఉంది. ఇక్కడ మనకి అడ్వాన్స్ అంటే వెంటిలేటర్స్ కానీ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఒక చిన్న బేబీ సార్ చెప్పినట్టుగా ఒక 1 kg బేబీ నుంచి మనం ఇప్పుడు మనకి లోయెస్ట్ 1 kg ఆపరేట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా. సో ఇట్లాంటి ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు ఒకే లైన్ లో ప్లాన్ చేసుకొని ఒక్కరుగా మాట్లాడుకొని వర్క్ చేసే వాళ్ళం. మా అవుట్కమ్ అనేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. సర్జన్ ఆపరేట్ చేసుకోవడం, మళ్ళీ సర్జన్ తో మేము మాట్లాడుకోవడం, ఏం బెస్ట్ చేయగలుగుతాము, అనస్థిషియా సార్ తో డిస్కస్ చేయడం, అనస్థిషియా సార్ ఓటీలో జరిగినవి మాకు కమ్యూనికేట్ చేయడం, అట్లా కమ్యూనికేట్ చేసి ఒక అవుట్కమ్ గా తెప్పించేటానికి మా రిజల్ట్స్ వచ్చి 100% ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు దాకా. ఇంకొక మేజర్ ఏంటంటే మీరు సర్జరీ అని తీసుకుంటే ఏ సర్జన్ ఆపరేట్ చేస్తారో పెద్దవాళ్ళకి కూడా మనలాంటి వాళ్ళకి సర్జరీ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది 100% ఉంటుంది. ఈ రోజు దాకా ఒక్క పేషెంట్ కు 2 పేషెంట్ దా వచ్చి మేము 70-80 కేసులు న్యూబార్న్ బేబీస్ ఆపరేట్ చేస్తే బ్లడ్ అనేది ఎక్కించున్నాం పోస్ట్ సర్జరీ. అట్లంటే మన పీరియాడిక్ సర్జన్ గారు ఎంత బ్లడ్ లెస్ సర్జరీ చేస్తున్నారని దీంట్లో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక సర్జరీ అంటే బ్లడ్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ బ్లడ్ లాస్ లేకుండా చేయించడం అనేది ఇట్స్ ఆర్ట్, ఇట్ ఇస్ స్కిల్. అంటే ఎవరైతే ఆపరేట్ చేయడం కాదు, అంటే న్యూబార్న్ బేబీస్ ని అంత ఫ్రెజైల్ గా చిన్నగా ఉండే బెడ్ ని ముట్టుకొని ఆపరేట్ చేసి దానికి పోస్ట్ ఆఫ్ కేర్ ఇచ్చి అవుట్కమ్ ఇచ్చి తల్లి చేతిలో ఇవ్వడం అనేది ఇట్స్ హ్యాపీనెస్ మాకు సుబ్రహ్మణ్యం సార్ కింద. ఇంకోటి పెద్దవాళ్ళలాగా ఆపరేషన్ కి అర్నియా కానీ పెద్ద సర్జరీకి టైం బౌండ్ ఉండవు. అంటే 2 నెలల తర్వాత చేయించుకుంటాను సార్, 3 నెలల తర్వాత చేయించుకుంటాం ఆపరేషన్ అని చెప్పేవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళకి. అయితే పుట్టిన బిడ్డలకు మట్టు అన్ని టైం బౌండ్. ఏ సర్జరీ అని వస్తే ప్రతిదీ 6 hours లోపల ఆపరేట్ చేసేయాలి, 12 గంటల లోపల ఆపరేట్ చేయాలి, అట్లా టైం ఉంది. ఇప్పుడు చిన్న పేగు పెద్ద పేగు కొన్ని తిరిగిపోతాయి, వాల్వ్లెస్ అంటాము, గర్భాలు అనేవి ఎదుగుదల లేకుండా కంటిన్యూషన్ ఉండదు, అట్లీషియాస్ అంటాం, డియోడనలైజేషన్. ఇవన్నీ ఏంటంటే బిడ్డ పుట్టి 24 గంటల లోపల ఆపరేట్ చేసేయాలి. చేయలేదంటే అవి పేగులు పగిలిపోయి గాలి చేరిపోతుంది. ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి. అది అట్లాంటి కేసులు మాకు రాత్రి 1 గంటకి వస్తే కూడా హెచ్ఓడి సార్ కానీ, అనస్థిషియా సార్ కానీ, పీరియాడిక్ సర్జన్ కానీ, మేము కానీ ముగ్గురు హాస్పిటల్లో ఉండి రిసీవ్ చేసుకొని పోస్ట్ ఆఫ్ కేర్ ఇవ్వడం అనేది మన హాస్పిటల్ ఇట్స్ హైలైట్ అనేది. సరే, ఎందుకంటే మనకి రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ ఉంటే కూడా మన ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది ఇట్స్ ఎ టీమ్ వర్క్. అందువల్ల ఇది మెయిన్ గా చెప్పగలుగుతాం. ఒకటి ఇంతటి